అందరికీ నమస్కారం. గుత్ప గ్రామ సమాచార వేదిక తరపు నుంచి నేను ఒక మూడు అంశాల పట్ల మీ ముందుకు వచ్చాను. ప్రజలారా, దయచేసి ఓటర్ దేవుళ్ళారా కొంచెం గమనించండి. మద్యం, మాంసం, నోటు వీటికి కొంచెం అమ్ముడుపోకుండా కొంచెం దయచేసి ప్రజలు ఆలోచించి మంచి సర్పంచ్ అనే వాళ్లకు నిర్ణయించుకోండి. రెండవది ఏంటంటే, ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. రెండవది, కొంచెం సర్పంచులు గెలిచిన తర్వాత కూడా కొన్ని హామీలు మీరు ఇవ్వాలనుకున్న ఇస్తున్నారు. మేము కొన్ని చెప్పాలనుకునే ఏంటంటే, నా దృష్టికి వచ్చినాయి. గ్రంథాలయము, మంచి పిల్లలు ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ఫ్రీ వైఫై, సీసీ ఫుటేజ్ లాంటివి. ఇప్పుడున్న రోడ్లు వేయలేరు కాబట్టి తొందరగా రోడ్డు మరమ్మతులు, డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు కొంచెం చూసుకోగలరు. పిల్లలందరికీ కొంచెం మనశ్శాంతిగా చదువుకోవడానికి లైబ్రరీ మెయిన్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ మూడు విషయాల మీద రెండవది, గ్రామ పంచాయతీ అంటే గ్రామ సభ్యులే కాదు, గ్రామంలో అపోజిట్ తిరిగే వాళ్ళు కావచ్చు, రేపు ఇటు తిరిగే వాళ్ళు అటు తిరిగే వాళ్ళు కూడా రేపు అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి. వ్యతిరేకత రావద్దు. దయచేసి చెప్తున్నా, వ్యతిరేకత ఉండద్దు. మధ్యలో పోయిన వాళ్ళే బదనామా అనేటట్టు కూడా కావద్దు. నా మైండ్కి వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. సో మార్పు ఎందుకు రాకూడదు? మద్యం, మాంసం విషయాలల్లా, నోటు విషయాలల్లా మనతోనే సాయం కావాలి అని, మనతోనే చాలు కావాలి. అది ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకా కావచ్చు. దయచేసి నా విన్నపం ఏంటంటే, మద్యానికి, మాంసానికి, నోటుకు లొంగకండి. ఓటరు మా శైలారా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ మార్పు మనతోనే మొదలు కావాలి. థ్యాంక్ యూ. సమాచార వేదిక.